ఎస్ఎస్సీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉపఆలయాల నిర్మాణాలకు ముహూర్తాలు. శ్రీకృష్ణుడు అభయాంజనేయ స్వామిలకు చెందిన ఉపదేవాలయాలకు భూమి పూజలు. 2.50 లక్షల ఆర్థిక సహాయోత్సవం అందజేసిన దాతలు. ఉప్పల్ ఆర్ఓబీని ఇంకెన్నాళ్ళు సాగదీస్తారు? కాంట్రాక్టర్ రైల్వే అధికారులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం. ఏం తమాషా చేస్తున్నారా? ప్రశ్నించిన సంజయ్. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి గ్రామ శివారులో నిప్పంటుకుని మొక్కజొన్న పంట దగ్ధం. పంట అగ్నికి ఆహుతి కావడంతో కన్నీరు మున్నీరైన రైతు కుటుంబం. ఆదుకోవాలని ప్రభుత్వానికి అధికారులకు విన్నపం. కరీంనగర్ భగత్ నగర్లోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి క్షేత్రంలో కాలేయ మద్దన శ్రీకృష్ణుడు అభయాంజనేయ స్వామిలకు చెందిన ఉపదేవాలయాలకు సోమవారం నిర్మాణ ముహూర్తం కార్యక్రమం ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది, ఆలయ కమిటీ భక్తులచే నిర్వహించారు. ఉపాలయకుల విగ్రహదాతలుగా పడాల రాజు, మాలతి, పడాల సంతోష్, హారిక కుటుంబ సభ్యులు దాదాపుగా 2,50,000 రూపాయల విలువ గల విగ్రహాలు దేవాలయానికి బహుకరించారు. ఆలయ నిర్మాణం దాతల ద్వారా చేపట్టడం జరుగుతుంది. నిర్మాణం తర్వాత విగ్రహ ప్రతిష్టలు బ్రహ్మశ్రీ పురాణ మహేశ్వర శర్మ ఆలయ అర్చకులు గార్లచే ప్రతిష్టాపన జరుగుతుందని ఆలయ కమిటీ పేర్కొంది. ఈ రోజు నిర్వహించిన కార్యక్రమంలోని ఆలయ చైర్మన్ యాగండ్ల అనిల్ కుమార్ గౌడ్, ఆలయ ధర్మకర్తలు సత్యనారాయణ, కవిత, కృష్ణ, శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు పొన్నం శ్రీనివాస్, వరప్రసాద్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. వాటి మధ్యలో పైపు ఉన్నది, నల్ల ఉన్నది, అది మూల పూస జయ రామ జయ జయ రామ జయ జయ రామ. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి గ్రామ శివారులో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని శ్రీనివాసరెడ్డికి చెందిన 2 ఎకరాల మొక్కజొన్న దగ్ధం కాగా అప్పులు చేసి కుప్పలు తెచ్చుకుని పంట చేతికి అందిన సమయంలోని నిప్పంటుకుని అగ్నికి ఆహుతి కావడంతో తమకు కన్నీరే మిగిలిందని శ్రీనివాసరెడ్డి దంపతులు కన్నీరు మున్నీరవుతున్నారు. వ్యాపారకాలు మండలు పట్టుకొని ఆర్పినాం. సైడ్ చూసిన అలింగానే ఎత్తున్నా పోయడానికే కావచ్చు. లోపల బాగానే పోయిందన్నా, ఇక్కడ పెట్టినాడు. అక్కడికి వెళ్ళి ఉంటుంది ఇక గాలి ఎంత కథం అవుతుంది కాగానే ఎకరం పెట్టుబడతాం భారీగా అన్న కలకట్ట ఆర్పినాం కదా అన్న. దేనికి గట్టి రానియలే, మొత్తం నీలపాలు అయిపోయింది. ఏమన్నా 10 మంది ఆడిపోయినా రాత్రి 10 అయిందన్న. పదవాడే సందిపోయిన మళ్ళీ చక్కగా అట్లా వచ్చి పొరక పత్తి పొరక ఇంతమంది అంతా అంటే అంతా ఇటు వేయండి పాపం వచ్చి అది చేసి ఏం లేదు పాపం. శ్రీనివాసరెడ్డి అన్న, ఇట్లా మాది చందపల్లి గాంధీనగర్ శివారులో చేంజ్ చేస్తున్నా, కౌలుకి చేస్తున్నా. 3 ఎకరాల మక్క వేసిన. ఇది అనుకోకుండా పైనుంచి వెళ్ళి మంట వచ్చింది. ఈ వచ్చినతోనే నా 3 ఎకరాల మక్క మొత్తం కాలిపోయింది. దీనికి ఆదుకునేందుకు నాకు ఎవరైనా కావాలి, లేదంటే ప్రభుత్వం ఆదుకొని కొంచెం సాయం చేస్తే ఏం కాదు, లేకపోతే మందాగా చచ్చిపోయేంత బతుకు వచ్చిందన్న. ఇట్లా మాడిపోయినాయి కంకులు చేనుగు. ఇది ఉపాదేవి, ఈ చేంజ్ చేసే భార్య నేను. పైనుంచి మంటలు ఎవడు పెట్టిందో తెలియదు, అది వచ్చింది. వచ్చి మా మక్క పెరడు మొత్తం అంటుకున్నది. టయానికి ఎవడో ఒకటి చెప్పినా కానీ మేము దూరంలో ఉన్నాం. వచ్చే వరకు అది అనేది కాలిపోయింది. ఇక మేము ఏం చేయలేకపోతున్నాం. ఎవరు పెట్టిరా అన్నది బయట పడట్లేదు. మరి ఎవరు ఆదుకుంటారు? మరి గవర్నమెంట్ ఆదుకుంటారా? మరి ఎట్లా మా పరిస్థితి? 4 నెలల నుంచి కష్టపడ్డ పొలము ఇట్లా అయ్యింది. మరి ఎవరు ఆదుకుంటారో మాకు అనేది ముందుకు రావాలి. గవర్నమెంట్ మరి ఎవరు అనేది రావాలి. ఇదే కోరుకుంటున్నాం. మాకేమన్నీ అప్పులు చేసుకుని బతుకుతున్నారు. రైతు బతుకంటేనే అప్పు.
మీకు తెలియదేముంది, మా పంట పై అయితే నాశనం అయింది. ఇట్లా జరిగింది. కైకిలోళ్ళని పెట్టి ఏడిపించినా ఈ కంకులు ఎవరు కొనేటట్లేరు. మరి ఎవరు ఆదుకుంటారో ఆ ముందుకు వచ్చి ఆదుకోవాలి. మీకు మనవి. సురేష్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించేది లేదని బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ అన్నారు. పెద్దపల్లి నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్నటువంటి జాప్యం, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గొట్టిముక్కల సురేష్ రెడ్డి గళమెత్తారు. రైతుల పక్షాన నిలబడి స్థానిక ఎమ్మెల్యేను, అధికార యంత్రాంగాన్ని ప్రశ్నించిన ఆయనపై కొందరు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను బీజేపీ నాయకులు, రైతులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీజేపీ సుల్తానాబాద్ మండల అధ్యక్షులు కందుల శ్రీనివాస్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని పలు ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా జరగటం లేదని, కొనుగోలు చేసిన ధాన్యానికి గ్రేడింగ్ నిర్ణయించడంలో జాప్యం జరుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల తరపున సమస్యలను బీజేపీ నాయకుడు సురేష్ రెడ్డి ప్రస్తావిస్తే వాటికి సరైన సమాధానం చెప్పకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడడం సరికాదన్నారు. ఎమ్మెల్యే, ప్రభుత్వ అధికారులు ప్రజలకు, రైతులకు జవాబుదారీగా ఉండాలని శ్రీనివాస్ హితవు పలికారు. తమ తప్పులను సరిదిద్దుకొని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యలపై ప్రశ్నిస్తే వాటికి ప్రతి విమర్శ చేయాలి లేదా సమస్యలను పరిష్కరించాలి తప్ప అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. అలా చేయని పక్షంలో సరైన రీతిలో బుద్ధి చెప్పాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. సురేష్ రెడ్డి ఒక రైతుగా, ప్రజా సేవకుడిగా నిత్యం ప్రజల్లో ఉంటారని, ఆయన రాజకీయ ఎదుగుదలను జీర్ణించుకోలేని కాంగ్రెస్ నాయకులు అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని శ్రీనివాస్ మండిపడ్డారు. అసత్య ఆరోపణలు, వ్యక్తిగత దూషణలను సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ తీరుపై రైతులు ఆగ్రహం, ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోలులో జాప్యం, గ్రేడింగ్ లో జరుగుతున్న అవకతవకల గురించి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లామని రైతులు ఆసరి ఎర్రయ్య, గజే భాస్కర్ రెడ్డి తెలిపారు. తమ గోడును ఆలకించిన సురేష్ రెడ్డి ఈ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే కాకుండా పత్రికల ద్వారా వెలుగులోకి తెచ్చారని వారు గుర్తు చేశారు. అయితే రైతుల పక్షాన నిలబడినటువంటి సురేష్ రెడ్డిపై కాంగ్రెస్ నాయకులు అనుచిత వ్యాఖ్యలు, వ్యక్తిగత దూషణలు చేయడం సరికాదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ధోరణి మార్చుకోవాలని కాంగ్రెస్ నాయకులకు రైతులు సూచించారు. ఈ సమావేశంలో తీగల అశోక్ గౌడ్, కాల్వల శ్రీనివాస్ రెడ్డి, కొల్లూరి సంతోష్, బొడ్డుపల్లి కుమారు, బొడ్డుపల్లి సంపత్తు, గాజా భాస్కర్ రెడ్డి, ఎర్రయ్య, యాతం అనిలు తదితరులు పాల్గొన్నారు. వివిధ మండలాలకు చెందినటువంటి కొంతమంది రైతులు ఐకేబీ సెంటర్లలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అవినీతి, రైతులకు ఎదురవుతున్న సమస్యల మీద సురేష్ రెడ్డి గారికి ఫోన్ చేసి, అన్న ఎవరు పట్టించుకుంటలేరు, ఎమ్మెల్యే అయితే మొత్తానికే పట్టించుకుంటలేడు, రైస్ మిల్లర్తో కుమ్మక్కాయండి, కమిషన్లకు అలవాటు పడ్డాడు, అసలు ఐకేబీ సెంటర్లో జోలికే వస్తలేడు అని చెప్పి అన్నాక ఆయన వాళ్ళ రైతుల సమస్యలు విన్న తర్వాత ఒక పత్రికా ముఖంగా ప్రభుత్వాన్ని, కలెక్టర్ గారిని కేవలం ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది ఏంటంటే, మీరు పని చేయండి, పని మాత్రమే చేయండి, మీరు రాజకీయాలలో పదవులు శాశ్వతం కాదు, 5 ఏళ్ళు ఒకరు అధికారం ఉంటారు, 5 ఏళ్ళు ఒకరు అధికారం ఉంటారు, మీరు రాజకీయ నాయకులకు తొత్తులుగా మారకండి, మీరు రైతుల పక్షాన ఉండాలని అని చెప్పి కలెక్టర్ గారికి, డిఎస్ఓ గారికి ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. నా పేరు గాజా భాస్కర్ రెడ్డి. ఎన్నడూ లేని విధంగా 1010 వడ్లను కూడా గ్రేడీలే తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు ఈ రబీ సీజన్లో మాత్రం కామన్గానే తీసుకుంటుంది. అన్న ఇట్లా జరుగుతుంది అని సురేష్ అన్నకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీని మీద మాట్లాడురన్నా నేను ఫోన్ చేసి చెప్పాను. సరే దాన్ని ఏదో మాట్లాడదాం డిఎస్ఓ గారితో అని అన్న మాకు చెప్పడం జరిగింది. గొట్టిముక్కల సురేష్ రెడ్డి గారు పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఐకేపీ సెంటర్ల నిర్వహణలో జరుగుతున్నటువంటి జాప్యాలను, రైతుల విషయంలో జరుగుతున్నటువంటి కొన్ని విధానాలను ఈరోజు ఆయన బయటికి తీసుకొచ్చి అధికారులతో మాట్లాడడం జరిగింది. ఇటువంటి తప్పిదాలు జరుగుతున్నాయి, దీన్ని అధికారులు రెక్టిఫై చేయాలి, రైతులకు ఇబ్బందులు కలగకుండా ఉండాలన్న విషయంతో ఆయన ఈరోజు రైతుల విషయంలో ఒక రైతుల పక్షపాతిగా, అంటే ఒక రైతు కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తిగా, రైతు బాధలు తెలిసినటువంటి వ్యక్తిగా ఆయన ఈరోజు రైతు సమస్యల్ని పత్రికా ముఖంగా ఈరోజు కాన్ఫరెన్స్ వైజ్గా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ మాట్లాడే విధానం ఎందుకంటే ప్రభుత్వంలో ఏమైనా లోపాలు ఉంటే, వాళ్ళ చేసే విధానంలో ఏమైనా చిన్న చిన్న తప్పిదాలు ఏమైనా ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటారన్న ఉద్దేశంతో, రైతులకు మేలు జరగాలనే కోణంతో, ఆయన ఒక సదుద్దేశంతో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆ కాన్స్టిట్యున్సీలో, ఒక భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, ఒక ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల పక్షాన మాట్లాడాల్సినటువంటి అవసరం ఆయనకు ఉన్నది కాబట్టి ఈరోజు మాట్లాడడం జరిగింది.
కరీంనగర్ ఉప్పల్ ఆర్ఓబిని ఇంకన్నాళ్లు సాగదీస్తారు. కాంట్రాక్టర్ రైల్వే అధికారులపై కేంద్ర మంత్రి తీవ్ర ఆగ్రహం. జమ్మికుంట ఉప్పల్ ఆర్ఓబి నిర్మాణం పనుల జాప్యంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోమారు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కరీంనగర్ రైల్వే స్టేషన్ పనుల పరిశీలన సందర్భంగా సంబంధిత రైల్వే అధికారులను పిలిపించుకున్నారు. సదరు కాంట్రాక్టర్తో ఫోన్లో మాట్లాడి పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం తమాషా చేస్తున్నారా? 2015లో ఉప్పల్ ఆర్ఓబి మంజూరైతే ఇప్పటి వరకు పూర్తి చేయకుండా నానుస్తారా ఏమనుకుంటున్నారు? ఇప్పటికే 3 ఎంపీ ఎన్నికలు అయిపోయినాయి. 3 ఎంపీలు మారారు. 100 మంది అధికారులు మారిపోయారు. కాంట్రాక్టర్లు కూడా మారుతున్నారు. కానీ ఆర్ఓబి మాత్రం పూర్తి చేయడం లేదు అని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు నాకు 3 సార్లు హామీ ఇచ్చి మాట తప్పారు. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలి? ప్రజలు పడుతున్న ఇబ్బందులు మీకు పట్టవా? అసలేమనుకుంటున్నారు? ఏదైనా సమస్య ఉంటే ఎందుకు నా దృష్టికి తీసుకురావటం లేదు? మీ వల్ల ఆర్ఓబికి ఎందుకు మంజూరు చేశామా అనే భావన కలుగుతోంది. ఇప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పండి అని ప్రశ్నించారు. అందుకు కాంట్రాక్టర్ అధికారులు బదిలిస్తూ జూన్ నాటికి 1 లైన్ పనులు పూర్తి చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని బదిలిచ్చారు. వెంటనే కేంద్ర మంత్రి స్పందిస్తూ ఇప్పటి వరకు 3 సార్లు నాకే మాట ఇచ్చి తప్పారు. ఇది మీకు చివరి వార్నింగ్. జూన్ నాటికి 1 లైన్ పనులు పూర్తి చేయకపోతే నేనే అక్కడికి వస్తా. జేసీబీ తీసుకుని వచ్చి మొత్తం ఆర్ఓబిని కూల్చివేయిస్తా. ఆలస్యం జరిగినందుకు అక్కడి ప్రజలకు క్షమాపణ కోరుతా. మీలో ఒక్కరికి కూడా వదిలిపెట్టను. మాట తప్పిన కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్ లో పెడతా. బిల్లును మంజూరు చేయకుండా చేస్తా. నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై చర్యలు తీసుకుంటా అని అల్టిమేటం జారీ చేశారు. తీగులగుట్టపల్లి ఆర్ఓబి పనులు నత్తనడకన కొనసాగుతూ ఉండడం పైన కేంద్ర మంత్రి అసహనం వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులను పిలిచి కారణాలను అడిగి తెలుసుకున్నారు. భూసేకరణ, విద్యుత్ స్తంభాల తరలింపు వల్లే జాప్యం జరుగుతోందన్న అధికారుల తీరుపైన మంత్రి మండిపడ్డారు. ఇప్పుడైనా మోడీ గారి ప్రభుత్వం వాళ్ళు 10 సంవత్సరాలు ఏం చేయలేదు. కష్టపడి ఈ ఉపాధి అవుతారా, చేస్తారా, చేయరా? ఇంకా 5 తరములు చేస్తారు. ఎక్కడ వర్క్ చేయకుండా చేస్తుంది. మనం లేదు 10 సంవత్సరాల నుంచి మీరు ఆరోగ్యం చేయకుండా మిస్టోడ్ చేస్తున్నారు. 10 సార్లు పని చేస్తున్నారు. అంతమంది ఎవరు సార్? ఎందుకు వదిలిపెడతారనే? ఎందుకు వెళ్ళిపోతా? ప్రాబ్లం ఉంది కదా. మీరు ఎక్కడ మీరు ప్రాబ్లం ఎక్కడ సార్? మీ ప్రాబ్లం ఎక్కడ? నేను మీకు నెంబర్ ఇచ్చిన, మా నెంబర్ ఇచ్చినారు. ఏమని ఇచ్చినా? మీకు ప్రాబ్లం ఉంటే వెళ్ళండి, వచ్చి ఒకసారి ఏపీఎస్ కలవండి. కలిసి ఏ ప్రాబ్లం కాకుండా మిమ్మల్ని చూసుకునే బాధ్యత కాదండి. మీరు ఒక్కసారి వచ్చి కలిసిరా. ఇప్పుడు నేను కలిసినప్పుడే ల్యాండ్ అక్విజిషన్ అంటారు. నేను కలిసినప్పుడే పోర్స్ ఆరో ఇదే మాట. నేను కూడా నేను కలిసినప్పుడే పోర్స్ అంటారు. నేను కలిసినప్పుడే ల్యాండ్ అక్విజిషన్ కాలేస్తానంట. కాదుగా మీకు ప్రాబ్లం ఇవ్వచ్చు, ఏదో అవుతుంది. నేను ఈ ప్రాబ్లం ఎవరు చెప్పాలి? ఎంత ఆఫీసర్ చెప్పాలి. చెప్పుకున్న మనకు వస్తే మేము ఆఫీసర్ గురించి మాట్లాడి మీకు వాళ్ళకి ఏం ప్రాబ్లం లేకుండా చేసే భాష వాళ్ళు. కానీ పిల్లలతో మాట్లాడుతూ మీరు కలిసినప్పుడల్లా వచ్చినప్పుడల్లా ల్యాండ్ అక్విజిషన్ అంటారు. ఇది అందరితో వచ్చినప్పుడు సేమ్ ఇష్యూ చెప్పారు. చెప్తేనే ఆ రోజు ఇదే విషయం చెప్పాను. నేను రాసుకో మీ ముందరే ఎస్సీ గారితో మాట్లాడినా, సి గారితో మాట్లాడినా, మీ ముందరే ఓపెన్ మాట్లాడాలి. వాళ్ళు మీరు సాగు చేస్తారు, సాగు చెప్పారు. కన్సల్ట్ ఆఫీసర్ పిలిపిస్తున్నారు, చేస్తాను. ల్యాండ్ అక్విజిషన్ అన్నారు. డిఆర్ఓ ఆడివారు వచ్చేవారు. ఆడివారు వస్తే ఆడివారు చెప్పినారు, చేసేస్తాను. మళ్ళీ మీరు నాకు కలిసి వాళ్ళు సేమ్ ఇష్యూ చెప్తున్నారు. వాళ్ళు వానాకాల పంట సాగుకు రైతులకు అందుబాటులో పచ్చి రొట్టె, పెసర, జీనుగు విత్తనాలు సింగిల్ విండో కార్యాలయంలో అందుబాటులో ఉన్నాయని రైతులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి కోరారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో వానాకాల సాగుగాను పచ్చి రొట్టె, జీనుగు, పెసర విత్తనాలు బస్తాల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి సింగిల్ విండో చైర్మన్ చదువు రామచంద్రం రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ చైర్మన్ రామిడి తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గాజనమైన సదయ్యలు హాజరై రైతులు విత్తనాలు బస్తాలు అందజేశారు. అయితే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వానాకాల పంటకు సాగుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 50% సబ్సిడీతో రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు పంపిణీ చేస్తుందన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు 30 కిలోల బస్తాకు 2137, ఇనుము 40 కిలోల బస్తాకు 2510, 4 కిలోల పెసర్ల బస్తాకు 600 రూపాయలు ప్రభుత్వ సబ్సిడీతో నిర్ణయించిందని అన్నారు. పచ్చిరొట్ట విత్తనాలు కావాల్సిన రైతులు పొలం
పాస్బుక్, ఆధార్ జిరాక్స్ తీసుకుని రావాలన్నారు. ఇటు అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి నాగార్జున, సింగిల్ విండో వైస్ చైర్మన్ కామెడీ సంధ్య వెంకటరెడ్డి, వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ సబ్బని రాజమల్లు, సిఇఓ కొల్లేటి శ్రీనివాసు, డైరెక్టర్లు జంగా శ్రీనివాస్ రెడ్డి, మేకల శ్రీనివాస్, రామచంద్రం నాయకులు, సుముఖం సత్యనారాయణ రెడ్డి, మల్లయ్య, వీరగోని రాజయ్య, అక్కల బాపన్న, సిబ్బంది రాజు, శ్రవణ్ తదితరులు ఉన్నారు. శ్రీరాంపూర్ మండల కేంద్రంలో సహకార సంఘం ఆధ్వర్యంలో జీలుగులు ప్రారంభం చేసుకోవడం జరిగింది. గౌరవ పెద్దపల్లి శాసనసభ్యులు విజయరామరావు ఆదేశాల మేరకు ఈరోజు ఈ జీలుగు బస్తాలను ప్రారంభం చేసుకొని ఈ జీలుగుల బస్తాలు రైతుల కోసం ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. అలాగే రైతులందరూ గమనించి ఈరోజు నుండి మా సొసైటీ ఆధ్వర్యంలో 30 కిలోల బస్తాకు 21,37 రూపాయల 50 పైసలు సబ్సిడీ ఓను ధర నిర్ణయించడం జరిగింది. అలాగే మన ఈ సంఘానికి నిన్న 500 బస్తాలు 30 కిలోల జీలుగుల బస్తాలు దిగుమతి చేసుకోవడం జరిగింది. అలాగే రైతులు గమనించి రైతు సోదరులందరూ ఈ జీలుగుల బస్తాలను తీసుకొని వరి పొలంలో అంటే ఒక హెక్టార్కు ఒక 30 కిలోల బస్తాలు వాడుకొని పచ్చజొన్న రొట్టె విత్తనం అని దీనికి పేరుంది. కాబట్టి మన భూమి కూడా చాలా ఉత్పత్తి అవుతుంది. ఇందులో ఈ జీలుగులో ఐరన్ లాంటి పదార్థాలు ముడిపారుతుంటాయి. కాబట్టి ఈ సాగు చేసుకునే రైతులకు పంట దిగుబడి కూడా పెరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు జీలుగులు వాడి అలాగే పెసార్లు కూడా మన సొసైటీకి 250 బస్తాలు 4 కిలోల బ్యాగులు అది కూడా రావడం జరిగింది. అది 4 కిలోల బ్యాగ్కు ఒక్కొక్క బ్యాగ్కి 600 రూపాయల ప్రభుత్వం ధర నిర్ణయించడం జరిగింది. అలాగే రైతులు గమనించి ఈ సొసైటీకి వచ్చి రైతులు జీలుగులు మరియు పెసార్లు తీసుకొని రైతులు వాడుకోవాలని మేము వేడుకుంటున్నాం. కాలువ శ్రీరాంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో మరి వ్యవసాయానికి సంబంధించినటువంటి పచ్చిరొట్ట ఎరువులను అందించేటువంటి క్రమంలో మరి జీలుగు మరియు జనుముకు సంబంధించినటువంటి విత్తనాల కోసం మరి ప్రతి సంవత్సరం ఇచ్చే మాదిరిగానే ఈ సంవత్సరం కూడా ఇచ్చేటువంటి కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు పదే చెప్తున్నారు, మీరు పోసినటువంటి వరి ఏదైతే ఉన్నదో గడ్డిని కాలబెట్టకుండే అని శాస్త్రవేత్తలు చెప్తున్నారు, వ్యవసాయ అధికారులు మరీ చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు మనము మన శ్రీరాంపూర్ మండలంలో రాయితీ మీద జీలుగ బస్తాలు డిస్ట్రిబ్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి గాను మనకు మన మండలానికి 650 క్వింటాలు ఇవ్వడం జరిగింది. దీనికి గాను ప్రజెంట్ మనకు 200 క్వింటాలు వచ్చి ఉన్నాయి. ఇవి మనకు పిఎస్ఎస్ శ్రీరాంపూర్, డిసిఎంఎస్ శ్రీరాంపూర్, డిసిఎంఎస్ మోట్లపల్లి, ఏఆర్ఎస్కే శ్రీరాంపూర్, ఏఆర్ఎస్కే పెగదపల్లి, పిఎస్ఎస్ కూనారము, డిసిఎంఎస్ ఇప్పలపల్లి, డిసిఎంఎస్ వెన్నంపల్లి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఘనంగా కామ్రేడ్ పుచ్చెలపల్లి సుందరయ్య 40వ వర్ధంతి పండ్ల పంపిణీ చేసిన సిపిఎం నాయకులు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండల కేంద్రంలోని జాతీయ సిపిఎం పార్టీ వ్యవస్థాపక నిర్మాణ కామ్రేడ్ పుచ్చెలపల్లి సుందరయ్య వర్ధంతిని పార్టీ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం సిపిఎం జెండా ఎగరవేశారు. అనంతరం సిపిఎం నాయకులు మాట్లాడుతూ కామ్రేడ్ పుచ్చెలపల్లి సుందరయ్య గొప్ప అభ్యున్నతవాది, మానవతా విలువలు కూడిన ఆదర్శవాది, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి కామ్రేడ్ పుచ్చెలపల్లి సుందరయ్య అని కొనియాడారు. తన పూర్తి జీవితకాలం పేద, అట్టడుగు, దళిత, బడుగు వర్గాలకై జీవితం అంకితం చేసి రాజకీయ పరంగా తన వ్యక్తిగత దాంపత్య జీవితంలో పిల్లలు పుడితే పేద ప్రజలకు ఎక్కడ దూరం అవుతాను అనుకొని తన శ్రీమతిని ఒప్పించి మనకు పిల్లలు వద్దని, ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాల పిల్లలే మన పిల్లలు అని భావించిన గొప్ప ఆదర్శమూర్తి కామ్రేడ్ పుచ్చెలపల్లి సుందరయ్య అని అన్నారు. తల్లిదండ్రుల నుంచి తనకు వారసత్వం కింద వచ్చిన 100 ఎకరాల భూమిని పేదలకు పంచిన మహోన్నత వ్యక్తి. అలాగే రాజకీయాల్లో అత్యున్నత విలువలు గాంచిన మహోన్నత నేత. ఆ రోజుల్లో పార్లమెంటు మెంబర్గా, ఎమ్మెల్యేగా కొనసాగిన సమయంలో ప్రజల సమస్యల ధ్యేయంగా నిరాడంబరంగా సైకిల్ మీదనే అసెంబ్లీకి, పార్లమెంట్
పార్లమెంటుకు వెళ్లిన గొప్ప ఆదర్శమూర్తి సుందరయ్య అని, కానీ నేటి రాజకీయాల్లో డబ్బు అధికార దర్పణం చూసుకొని ప్రజలను పీడిస్తున్న నేటి రాజకీయ వ్యవస్థలో మరి అటువంటి వ్యక్తి ఈ రోజు రాజకీయాల్లో లేకపోవడం చాలా దురదృష్టకరమన్నారు. మరి నేటి యువత కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా యువత కమ్యూనిజం వైపు అడుగులు వేయాలని ఈ సందర్భంగా పిలుపునిస్తూ మండల కేంద్రంలో కామ్రేడ్ సుందరయ్యకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల సిపిఎం పార్టీ కన్వీనర్ గురిజాల శ్రీధర్, జిల్లా రైతు సంఘం అధ్యక్షులు రామంచ అశోక్ మరియు కార్మిక సోదరులు రాజనర్సు, పెగ్గర్ల శంకర్, పొత్తూరి నర్సయ్య, అంజయ్య, జగన్, లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. చీర మంచిగా ఇట్లా మంచిగా ఇక్కడికి మంచిగా నీట్గా రావాలి, మెల్లమెల్ల రావాలి. అమ్మ ఇట్లా జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి, జోహార్ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి. సాధిస్తాం పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను, సాధిస్తాం పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. వర్ధిల్లాలి కార్మిక వర్గం సిపిఎం పార్టీ నాయకత్వం, వర్ధిల్లాలి కార్మిక వర్గం సిపిఎం పార్టీ నాయకత్వం. పేదలకు నాయకత్వం వహించే సిపిఎం పార్టీ నాయకత్వం. జిందాబాద్ సిపిఎం. ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి 40వ వర్ధంతిని ఇక్కడ కార్మిక వర్గం ఆధ్వర్యం లోపల అట్టహాసంగా జరుపుకోవడం జరిగింది. మరి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య సిపిఎం పార్టీ వ్యవస్థాపక నిర్మాత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలంలో ఎంపీగా పార్లమెంటుకు, అలాగే ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వెళ్ళి ఒక సాధారణ మనిషి లెక్కనే వివరించి కార్మిక వర్గం పోరాటం కోసం, తమ హక్కుల కోసం, అలాగే దళితుల హక్కుల కోసం పోరాడిన యోధుడు ఇలా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. ఎంతో నిరాడంబరంగా వ్యవహరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య అనుకోవాలి. తన వారసత్వంగా వచ్చిన భూమిని కూడా, 100 ఎకరాల భూమిని కూడా పేదలకు, దళితులకు, అట్టడుగు వర్గాల ప్రజలకు వంచిన మహోన్నత వ్యక్తి. ఈ దేశం లోపల రాజకీయంగా నేను సమాజానికి ఎక్కడ దూరం అవుతా అని చెప్పి ఒక దూరదృష్టితోటి తన శ్రీమతిని ఒప్పించి, మనకు పిల్లలు వద్దని చెప్పి ఆమెతో ఒప్పించి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల పిల్లలే మన పిల్లలుగా భావించాలని చెప్పి ఎంతో ఆశయంగా మెదిలిన వ్యక్తి ఇలా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య. మరి నేటి రాజకీయాలు చూసుకుంటే మరి ఇలా దోపిడీ, భూ కబ్జాలు, పెట్టుబడిదారులకు భూస్వాములు ఇలా అధికారంలో పార్లమెంట్కి వచ్చి వారికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని ఇలా పేదలుగానే ఉంచుతున్న పరిస్థితుల్లో కూడా మరి ఇలా దోపిడీ ఎక్కువైతున్న తరుణంలో మరి ఇలా ఈ దేశంలో కూడా ఇలా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య లాంటి వ్యక్తి ఇలా మన మధ్యలో లేకపోవడం చాలా దురదృష్టకరం. ఇప్పటికైనా ఈ కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలకు అనుగుణంగా నేటి యువతరం కమ్యూనిజం బాటల వైపు నడవాలని చెప్పి, ఎందుకంటే ఇలా దేశంలో పరిస్థితులు చూసుకుంటే ఇలా కులాల కుంపటి, మతాల కుంపటిగా కొన్ని శక్తులు ఏకమై ఇలా దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నాయి. కాబట్టి ఇలా యువతరం మేల్కోవాల్సిన అవసరం ఎంతనే ఉంది. ఇలా యువతరం కూడా పక్కదారి పట్టుకుంటా వ్యసనాలకు బానిసై తన జీవితాన్ని కూడా అగమ్య గోచరంగా చేస్తున్న సందర్భంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను అందిపుచ్చుకొని కమ్యూనిస్టు బాట నడవాలని, ఈ దేశాన్ని సరైన మార్గంలో నడిపించే శక్తి ఇలా కేవలం యువతకే ఉన్నది. కాబట్టి ఇలా యువత పెడదారిని పట్టకుండా ఇలా మంచి మార్గంగా, మంచి ఆలోచన ధోరణితో రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇలా బోయినపల్లి మండల కేంద్రంలో మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో, అలాగే కార్మిక వర్గం ఆధ్వర్యం లోపల ఎంతో అట్టహాసంగా ఇలా కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారికి 40వ వర్ధంతి నివాళులు అర్పించడం జరిగింది. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ సిపిఎం. సాధిస్తాం పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను, సాధిస్తాం పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను.
బాలాంజనేయ స్వామి భక్త మండలి ఆధ్వర్యంలోని పహల్గామ దాడిలో మృతి చెందినటువంటి వారికి సంతాపంగా పాదయాత్ర. జమ్మికుంట పట్టణంలోని బాలాంజనేయ స్వామి భక్త మండలి ఆధ్వర్యంలో పహల్గామ్ దాడిలో మృతి చెందిన మన దేశ పౌరుల ఆత్మ శాంతించాలని, అలాగే మన దేశం కోసం శత్రు దేశంతో కొట్లాడుతూ అమరులైన మానవీర సైనికులకు సంఘీభావంగా జమ్మికుంట నుండి ఇల్లంతకుంటకు సీతారామచంద్ర స్వామి దేవస్థానం వరకు హనుమాన్ భక్తుల పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా హనుమాన్ భక్తుడు పంతాటి రవి స్వామి మాట్లాడుతూ, మన దేశ వీర సైనికులు, దేశం కోసం అమరవీరులు అయిన వీర జవాన్లు వాళ్ళ ఆత్మ శాంతి చేకూరాలని బాలాంజనేయ హనుమాన్ భక్తుల తరపున జమ్మికుంట నుండి ఇల్లందుకుంట రామచంద్ర స్వామి దేవస్థానం వరకు పాదయాత్ర చేయడం జరిగిందని తెలిపారు. మన వీర జవాన్ల త్యాగం ఊరికే పోదు అని, వారి ఆత్మ శాంతించాలని, మన దేశం కోసం ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా పోరాడిన విరోచిత జవాన్లకు జోహార్లు తెలుపుతూ జమ్మికుంట నుండి ఇల్లందుకుంట వరకు పాదయాత్ర చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా వారన్నారు. మన వీర సైనికుల వలనే ఈ గడ్డ మీద స్వేచ్ఛగా మనం బ్రతుకుతున్నామని వారు మాట్లాడారు. మా దేశం కోసం విరోచకంగా పోరాడి ప్రాణాలు త్యాగం చేసిన మన సైనికులకు జీవితాంతం రుణపడి ఉంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలాంజనేయ స్వామి భక్త భృజన బృందం స్వాములు పంతాటి రవీందర్ స్వామి, విలాసాగర్ సమ్మయ్య స్వామి, సముద్రాల ఐలయ్య స్వామి, శ్రీనివాస స్వామి, హనుమాన్ మాలాధారణ భక్తులు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ మెమోరియల్ క్యాండిల్ లైట్ డే సందర్భంగా ఈ సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బందితో కలిసి అంతర్జాతీయ ఎయిడ్స్ మెమోరియల్ క్యాండిల్ లైట్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధా మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మే 18న జరుగుతుందని, అంతర్జాతీయ క్యాండిల్ మెమోరియల్ కార్యక్రమం ఎయిడ్స్ వ్యాధితో కోల్పోయిన వ్యక్తులను స్మరించుకోవడానికి, హెచ్ఐవితో జీవిస్తున్న వారికి సంఘీభావం చూపడానికి మరియు అంటువ్యాధి గురించి అవగాహన పెంచడానికి ప్రతీకాత్మక సందేశం ఇచ్చే విధంగా క్యాండిల్ లైట్ అవగాహన ర్యాలీ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధా, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది మరియు ఎన్జిఓ కార్యకర్తలు పాల్గొన్నారు. అంతర్జాతీయ ఎయిడ్స్ మెమోరియల్ క్యాండిల్ లైట్ డే సందర్భంగా ఈ సాయంత్రం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయం నుండి అడిషనల్ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఆధ్వర్యంలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మరియు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బందితో కలిసి అంతర్జాతీయ ఎయిడ్స్ మెమోరియల్ క్యాండిల్ లైట్ ర్యాలీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధా మాట్లాడుతూ, ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం మే 18న జరుగుతుందని, అంతర్జాతీయ క్యాండిల్ మెమోరియల్ కార్యక్రమం ఎయిడ్స్ వ్యాధితో కోల్పోయిన వ్యక్తులను స్మరించుకోవడానికి, హెచ్ఐవితో జీవిస్తున్న వారికి సంఘీభావం చూపడానికి మరియు అంటువ్యాధి గురించి అవగాహన పెంచడానికి ప్రతీకాత్మక సందేశం ఇచ్చే విధంగా క్యాండిల్ లైట్ అవగాహన ర్యాలీ జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలోని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుధా, జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సిబ్బంది మరియు ఎన్జిఓ కార్యకర్తలు పాల్గొన్నారు. నెంబర్ 9 వీర్లపల్లి మండలం కంచెర్ల గ్రామంలో పారిశుద్ధ్య పనులు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ జా ఆదేశించారు. వీర్లపల్లి మండలంలోని కంచెర్ల గ్రామంలో కలెక్టర్ సందీప్ కుమార్ జా సోమవారం పర్యటించారు. గ్రామంలోని పలువురు జ్వరంతో బాధపడుతూ ఉండగా వారి ఇంటికి వైద్య బృందంతో కలిసి కలెక్టర్ వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సీజనల్ వ్యాధులు వ్యాప్తి పొంచి ఉన్న నేపథ్యంలో ప్రజలు తమ ఇంట్లో పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా పారిశుద్ధ్య పనులు చేయాలని అధికారులను
అధికారులను ఆదేశించారు. గ్రామంలో ఫీవర్ సర్వే నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. జ్వరం లక్షణాలు ఉన్న వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి ఆర్జీలను స్వీకరించారు. కమాన్పూర్ మండలం గుండారం గ్రామానికి చెందిన ఈ ప్రతాప్ గ్రామ శివారు సర్వే నంబర్ 48లో గల 27 గుంటల భూమి మాజీ సర్పంచ్ ఆకుల గట్టయ్య ఆక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని విచారణ చేసి తన భూమి తనకు ఇప్పించాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా ఆర్డీఓ మంతనికి రాస్తూ సమస్య పరిష్కారానికి విచారించి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. పెదపల్లి పట్టణం బండారి కుటుంబంకు చెందినటువంటి ఏ శ్రీధర్ 34 వార్డులో ఉన్న తన భూమిని అంజయ్య అనే వ్యక్తి అక్రమంగా ఆక్రమించుకొని సెట్ బ్యాంక్ లేకుండానే నిర్మాణం చేశారని దీనిపై విచారించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ రద్దు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ దరఖాస్తు చేసుకోగా పెద్దపల్లి ఆర్డీఓకు రాస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన ఆర్జీలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ పమేల సత్పతి జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఆర్డీఓలతో కలిసి ఆర్జీలను స్వీకరించారు. ఆర్జీదారుల నుండి వచ్చిన వినతి పత్రాలను స్వీకరించారు. సంబంధిత అధికారులకు పంపిస్తూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి ఫిర్యాదులపై క్షుణ్ణంగా పరిశీలించి తగు న్యాయం చేయాలని ఆదేశించారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్రావు ఆధ్వర్యంలో ప్రైవేటు విద్యా సంస్థలు టీచర్లు పలు సమస్యలు పరిష్కరించాలని కలెక్టర్కు వినతి పత్రాలు అందజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అయ్యప్ప స్వామి ఆలయంలో ఉపాలయాల నిర్మాణాలకు ముహూర్తాలు. శ్రీకృష్ణుడు అభయాంజనేయ స్వామిలకు చెందిన ఉపదేవాలయాలకు భూమి పూజలు. 2.50 లక్షల ఆర్థిక సహాయోత్సవం అందజేసిన దాతలు. ఉప్పల్ ఆర్ఓబీని ఇంకెన్నాళ్ళు సాగదీస్తారు? కాంట్రాక్టర్ రైల్వే అధికారులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం. ఏం తమాషా చేస్తున్నారా? ప్రశ్నించిన సంజయ్. పెద్దపల్లి మున్సిపల్ పరిధిలోని చందపల్లి గ్రామ శివారులో నిప్పంటుకుని మొక్కజొన్న పంట దగ్ధం. పంట అగ్నికి ఆహుతి కావడంతో కన్నీరు మున్నీరైన రైతు కుటుంబం. ఆదుకోవాలని ప్రభుత్వానికి అధికారులకు విన్నపం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి SSC న్యూస్.